మేమేమన్నామ్మా? నిన్న ఏదో మాట్లాడుతూ ఆయన మాటలో చూసాం. మొన్న ఎప్పుడో ఏదో సందర్భంలో ఏదో ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నిన్న ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నాది కాపుల పార్టీగా ముద్ర వేస్తున్నారు అనేటువంటి మాట ఏదో అన్నాడు. కాపుల పార్టీ అని ఎవరన్నారు ఆయన్ని? అది కాపు జనసేన కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది కాపు జనసేన కాదు, పవన్ కళ్యాణ్ గారిది కమ్మ జనసేన. తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు, తెలుగుదేశం పార్టీ ప్రొడక్షను, డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అక్కడ? నాదెండ్ల మనోహర్ గారు. మరి దాన్ని కాపు జనసేన అంటారా, కమ్మ జనసేన అంటారా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కాపు జనసేన కాదనేటువంటిది ఈ రాష్ట్రంలో కాపులందరికీ తెలుసు. అందుకనే ఆయన కాదు కాబట్టి ఆయన ఓట్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కమ్మ జనసేన. పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నటువంటిది డైరెక్షన్ నాదెండ్ల మనోహర్ గారు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. స్క్రిప్ట్ ఏమో చంద్రబాబు నాయుడు, ప్రొడక్షన్ ఏమో చంద్రబాబు నాయుడు. సో ఈ రాష్ట్రంలో ఉన్నది ఎవరు కూడా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో కాపులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ నడుస్తున్నటువంటి దారిలో అందుకని చెప్పమంటున్నాను కదా. వాళ్ళు లేదు, నేను మొన్న కూడా అడిగా స్వతంత్ర దినోత్సవం రోజున మా గురించి విమర్శలు చేశాడు. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం వచ్చింది, మీ జనసేనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు స్వతంత్రం వస్తుందని. ఒకవేళ వచ్చి ఉంటే నేను రేపు 175కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తామని చెప్పమను, సవాల్ చేస్తామని చెప్పమనండి. మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు వచ్చి స్పందన లేదు. 175కి 175 ఎమ్మెల్యే సీట్లు ఈ రాష్ట్రంలో రేపు మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తాం, 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తామని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. కాపు జనసేన అయి ఉంటే ఆ మాట చెప్పేవాడేమో, కమ్మ జనసేన కాబట్టి చెప్పలేడు నా ఉద్దేశంలో. సరే, ఇంకేదన్నా మేము అడిగిన దానికి మాకు చెప్పాల్సినటువంటి పని లేదు. కనీసం ప్రజలకన్నా లేదా ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి నాయకులకన్నా ఆయన సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటి రెండు ఇష్యూస్ దాని మీద రివ్యూస్ కూడా చేస్తున్నాము. జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరి చేతిలోనో పెట్టేసి అది వన్స్ ఏ ఎంఓయూ లేకపోతే ఇంకోటి అయిన తర్వాత అది స్టాగ్నేట్ అవ్వాల్సినటువంటి అవకాశం లేకుండా జరిగేటువంటి దాంట్లో పెట్టినటువంటి వచ్చేటువంటి ఏ సంస్థ అయినా సరే పూర్తి స్థాయిలో దాని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. మొన్న దావోస్లో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా లక్ష్మీ మిట్టల్ గారు అబ్బాయి ఆదిత్య మిట్టల్ లాంటి టైకూన్స్తో, స్టీల్ టైకూన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా మంది ప్రపోజల్స్ కూడా వస్తూ ఉన్నారు, ఎస్ఆర్ఓలు కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలా మంది వాళ్ళ ప్రపోజల్స్ వస్తూ ఉన్నారు. జరిగేటువంటి దీంట్లో మనం శంకుస్థాపన చేసినటువంటి డిసెంబర్ 23 అనుకుంటా 2019, తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు వీటన్నిటి మధ్య డెఫినెట్గా ఒక మంచి సంస్థకి రానుటువంటి కాలంలో త్వరితగతిన ప్రొడక్షన్ ఏదైనా అనుకున్నటువంటి సమయానికన్నా ముందుగానే ప్రొడక్షన్ వచ్చేటువంటి విధంగా దాని గురించి చర్యలు తీసుకుంటున్నాం. డెఫినెట్గా త్వరలోనే వివరాలు కూడా ప్రకటిస్తాం. ఆయన బాధ్యతల్లా ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపాడడం, వైజాగ్ని కాపాడడం కాదు. సో ఇంకా ఆయనకు ఉన్నది ఒకటే ఎజెండా అండి. ఆయన సొంత పాలసీలో లేకపోతే సొంత ఆలోచనలో ఉంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, అసలు విశాఖపట్నం గురించో లేదా అనకాపల్లి గురించో లేకపోతే తిరుపతి గురించో ఇంకొకరి గురించో మాట్లాడడానికి ఆయన ఇప్పుడు ఆయన బాధ్యతల్లా, ఆయన పాలసీ అల్లా, సిద్ధాంతం వల్ల తెలుగుదేశం పార్టీని ఏ రకంగా కాపాడాలి, తెలుగుదేశం పార్టీని ఏ రకంగా భుజాన వేసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి ఎలా పలకి మొయ్యాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన. విశాఖపట్నం ఆయన ఎప్పుడో స్వతంత్రం దినోత్సవం రోజు మాట్లాడాడు, మళ్ళీ రిపబ్లిక్ డే వరకు మాట్లాడు. ఆయన ఏం మాట్లాడమంటారు అలాంటి గురించి? 3 నెలలకి 6 నెలలకి ఒకసారి వచ్చి మాట్లాడిన గురించి ఏం మాట్లాడమంటారు? స్క్రిప్ట్ ఆయన దగ్గరికి వస్తే తప్ప మాట్లాడలేడు, నాదెండ్ల మనోహర్ చెప్తే తప్ప నోరు ఎప్పుడు. ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడు, మన సమయం వృధా చేసుకోవడం అనవసరం. థ్యాంక్ యూ. నమస్తే, ఐఎమ్ రాజేశ్వరి పార్టీ జనసేన, రాజమండ్రి రూరల్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. గుడివాడ అమర్నాథ్ గారు, మీరు గుడ్డి అమర్నాథ్ గారుగా ఎప్పుడు మారారు? అంటే మొన్నటి వరకు కాపు జనసేన అన్నారు, ఇప్పుడు కమ్మ జనసేన అంటున్నారు. మీకు ఒక విషయాన్ని చెప్పాలి, మాది కాపు జనసేన కమ్మ జనసేన అయితే మాకు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు అన్న విషయాన్ని ఇంకోసారి గుర్తు చేస్తున్నాం. అంటే ఎస్సీ సామాజిక వర్గంలో మా జనసేనకి ఎంత పట్టున్నది అనే విషయాన్ని ఇంకోసారి మీకు గుర్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇప్పుడే అర్థమైంది. మాది కులాంతర జనసేన అంటే మీకు అర్థం కాదు.
ప్రతి కులంలోని పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి న్యాయం చేయడమే జనసేన ముఖ్యమైన ఉద్దేశం. జనసేన ఎజెండా కూడా అదే. అంటే మా జనసేన పార్టీ పేదల పార్టీ అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రకెక్కదు. ఎక్కినా కూడా నటిస్తున్నారో మాకు తెలియదు. అంతేకాదు, మీరు తెలుగుదేశం నుండి స్వాతంత్రం తెచ్చుకోమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మాకు మీకులాగా కోడి కత్తులతో పడిపించుకుని అడ్డగోలు స్వాతంత్రాలు తీసుకురావడం ఇంకా తెలియలేదు. కాబట్టి మేము ఏ పని చేసినా పేదవాడు ఈ రాజకీయ పార్టీల మధ్యలో నలిగిపోకుండా పేదవాడిని సురక్షితంగా ఉంచుతూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలస్యం అవుతుంది. దానిని మీరు ఏదో పెద్ద ఫీల్ అయిపోయి చెప్తున్నారు తప్ప మా పార్టీలో మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరిని పక్కన పెట్టుకోవాలి, ఎవరితో ముందడుగు వేయాలి, ఇవన్నీ మా పార్టీ ఎజెండా. ఇవన్నీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం. ఎందుకంటే ఈ పార్టీ మాది. మా పార్టీలో మేమేం చేసుకుంటాం అన్నది మా ఇష్టం. మీ బోర్డు సంజాషీలు, మీ బోర్డు పెత్తనాలు మా పార్టీ మీద ఏంటి? ఇక పూటకొక సంసారం గురించి చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎంపీలు చేస్తున్న పూటకొక సంసారాన్ని చూసి తట్టుకోలేక రాజకీయ సన్యాసం తీసుకునే లక్షణాలు కూడా కనబడుతున్నాయి. మీరు చూపిస్తున్న అతి నిర్లక్ష్యం ప్రజల మీద, మీరు మాట్లాడుతున్న దౌర్భాగ్య భాష, మీరు చేస్తున్న చెత్త పనులు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి రాజకీయం చేయడం మా ఎంపీలకు రావడం లేదు, ఎమ్మెల్యేలకి. వీరు ఎదటి వారి భార్యలను తిట్టి నా పిల్లల్ని తిట్టింటున్నారు. కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకుని అమ్మయ్య నా భార్య పిల్లలతో ఉంటే బెస్ట్ ఏమో అనే పరిస్థితికి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు. ఆ విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. ముందు మీ పార్టీ గురించి, మీ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి తర్వాత మా పార్టీ ఎజెండా గురించి, పొత్తుల గురించి మాట్లాడుదురు గాని. జై జనసేన, జై హింద్.